ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు మీ లక్ష్యాన్ని, లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎవరికైనా దుఃఖం ఇవ్వటం, గ్లాని చేయటం ఇవన్నీ అసురి లక్షణాలు. ప్రశ్న: తండ్రికి పిల్లలైన మీపై చాలా శ్రేష్టమైన ప్రేమ ఉంది, అందుకు గుర్తు ఏది? జవాబు: తండ్రి నుండి ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తున్నాయో ఆ శిక్షణలు ఇవ్వటమే వారి శ్రేష్టమైన ప్రేమకు గుర్తు. తండ్రి ఇచ్చే మొదటి శిక్షణ, మధురమైన పిల్లల్లారా, శ్రీమతం లేకుండా ఎలాంటి ఉల్టా సుల్టా కర్మలు చేయకండి. సెకండ్ పాయింట్, మీరు విద్యార్థులు, మీ చేతిలోకి ఎప్పుడూ చట్టాన్ని తీసుకోరాదు. మీ నోటి నుండి సదా రత్నాల్నే వెలువరించండి, రాళ్లను కాదు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని అంటే లక్ష్మీనారాయణను బాగా చూస్తున్నారు. ఇది మీ లక్ష్యము, అనగా మీరు ఈ వంశానికి చెందినవారు. ఎంతటి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది కనుక క్షణక్షణం వారిని చూస్తూ ఉండాలి. మేము ఇలా అవ్వాలి. వీరి మహిమ గురించైతే మీకు చాలా బాగా తెలుసు. ఇది జేబులో ఉంచుకోవటం వల్లనే సంతోషం కలుగుతుంది, మనస్సులో సంకోచం ఉండరాదు. దానిని దేహాభిమానమని అంటారు. దేహీ అభిమానులుగాయి ఈ లక్ష్మీనారాయణను చూసినట్లయితే మేము ఇలా తయారవుతున్నాము కనుక తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుందని అనుకుంటారు. మీరు ఇలా అవ్వాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధ్యాజీ భవ, వీరిని అంటే లక్ష్మీనారాయణను చూడండి, స్మృతి చేయండి. ఒక దృష్టాంతం చెప్తారు కదా, నేను గేదెను అని అనుకున్న కారణంగా స్వయాన్ని గేదెగానే భావించసాగాడు. ఇది మా లక్ష్యం అని మీకు తెలుసు. ఇలా అవ్వాలి. ఎలా అవుతారు? తండ్రి స్మృతి ద్వారా. మేము వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నామా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబా మమ్మల్ని దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా స్మృతి చేయాలి. నిరంతరం స్మృతి అయితే ఉండదని తండ్రి చెప్తున్నారు, కానీ అందుకు పురుషార్థం చేయాలి. భలే గృహస్థ వ్యవహారాలు చేస్తూ కూడా వీరిని అంటే లక్ష్మీనారాయణను స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మేము ఇలా అవ్వాలని తప్పకుండా గుర్తుకొస్తుంది. పూర్తి రోజంతా ఇదే స్మృతి ఉండాలి. అప్పుడు ఒకరినొకరు ఎప్పుడూ గ్లాని చేసుకోరు. వీరు ఇలా ఉన్నారు, ఫలానా అలా ఉన్నారు. ఎవరైతే ఇలాంటి మాటల్లో లగ్నమై ఉంటారో వారు ఉన్నత పదవిని పొందలేరు, అలాగే ఉండిపోతారు. ఎంత సహజం చేసి అర్థం చేయించబడుతుంది. వీరిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తే మీరు ఇలా తప్పకుండా అవుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు ఎదురుగా కూర్చుని ఉన్నారు. అందరి ఇళ్లల్లో ఈ లక్ష్మీనారాయణల చిత్రం తప్పకుండా ఉండాలి. వీరిని స్మృతి చేస్తే బాబా గుర్తుకొస్తారు. మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులు ఇదే వినిపిస్తూ ఉండండి. ఫలానా వారు ఇలా, వీరు ఇలా అని ఎవరినైనా నిందించడాన్ని సంకోచము అని అంటారు. మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటం, గ్లాని చేయటం, చంచలం అవ్వటం ఇలాంటి స్వభావం ఉండరాదు. అర్ధకల్పం ఇలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత మధురమైన శిక్షణ లభిస్తుంది. దీనికంటే ఉన్నతమైన ప్రేమ మరేది ఉండదు. శ్రీమతం లేకుండా ఏ ఉల్టా సుల్టా పనులు చేయరాదు. తండ్రి ధ్యానం గురించి కూడా డైరెక్షన్ ఇస్తారు. కేవలం భోగును స్వీకరింపచేసి రండి, వైకుంఠానికి వెళ్ళండి, రాసవిలాసాలు మొదలైనవి చేయమని తండ్రి చెప్పరు. వేరే స్థానానికి వెళ్తే మాయ ప్రవేశించిందని భావించండి. పతితులుగా తయారు చేయటమే మాయ మొదటి కర్తవ్యం. నియమ విరుద్ధమైన నడవడికల ద్వారా చాలా నష్టం కలుగుతుంది. ఒకవేళ స్వయాన్ని సంభాలన చేసుకోకుంటే కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అనంతమైన లెక్కాచారం ఉంటుంది. రావణుని జైల్లో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించారు.
ఈ ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖం ఉంది. మిగిలిన అన్ని విషయాలను మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి అని అన్ని సంశయాలను మనసు నుండి తొలగించండి అని తండ్రి చెప్తున్నారు. వికారాలలోకి ఎవరు తీసుకెళ్తారు? మాయాభూతం. మీ లక్ష్యమే ఇది. మీది రాజయోగం కదా. తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది. కనుక ఈ వ్యవహారంలో లగ్నమవ్వాలి. మల్లమంతా మనసు నుండి తొలగించి వేయాలి. మాయ చర్మదశ కూడా చాలా కఠినమైనది, కానీ వాటిని ఎగరవేస్తూ ఉండాలి. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా తండ్రి స్మృతిలో ఉండాలి. ఇప్పుడింకా నిరంతర స్మృతి ఉండచాలదు. చివర్లో నిరంతరం వరకు ఉంటుంది. అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. ఒకవేళ ఆంతరికంలో సంశయం, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు. మాయకు వశమైతే ఓడిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలారా, చెడు పనులు చేసి ఓడిపోకండి. నిందన మొదలైనవి చేయటం వలన మీ గతి చాలా చెడిపోయింది. ఇప్పుడు సద్గతిని పొందాలి. కావున చెడు కర్మలు చేయకండి. మాయ గొంతు వరకు మింగి ఉండటం బాబా చూస్తున్నారు. తెలియని కూడా తెలియదు. మేము చాలా బాగా నడుస్తున్నామని భావిస్తారు. కానీ అలా లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనసా వాచా కర్మన, నోటి ద్వారా రత్నాల్ని వెలువడాలి. చెడు మాటలు మాట్లాడటం అనగా అవి రాళ్ల సమానం. ఇప్పుడు మీరు రాళ్ల నుండి బంగారు సమానంగా అవుతారు. కనుక నోటి ద్వారా ఎప్పుడు రాళ్ళు వెలువడరాదు. బాబా అర్థం చేయించవలసి వస్తుంది. పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు. సోదరుడు సోదరిని హెచ్చరించరు. శిక్షణ ఇవ్వటం టీచర్ కర్తవ్యం. వారు ఏమైనా చెప్పగలరు. విద్యార్థి తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకోరాదు. మీరు విద్యార్థులు కదా. తండ్రి అర్థం చేయించగలరు. ఒక్క తండ్రిని స్మృతి చేయమని తండ్రి ఆదేశిస్తున్నారు. మీ భాగ్యం ఇప్పుడు తెరవబడింది. శ్రీమతంను అనుసరించుకుంటే మీ భాగ్యం పాడవుతుంది. తర్వాత చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. తండ్రి శ్రీమతంను అనుసరించకపోతే 1 శిక్షణలు అనుభవించవలసి వస్తుంది. తండ్రి శ్రీమతంను అనుసరించకపోతే 1 శిక్షలు అనుభవించవలసి వస్తుంది. 2వది పదవి కూడా తగ్గిపోతుంది. ఇది జన్మ జన్మాంతరాలు, కల్పకల్పాంతరాల ఆట. తండ్రి వచ్చి చదివిస్తున్నారు. కనుక బాబా మా టీచరు, వీరి ద్వారా స్వయం ఆత్మ అని తెలుసుకునే నూతన జ్ఞానం లభించిందని బుద్ధిలో ఉండాలి. ఆత్మ పరమాత్మల మేళ అని అంటారు కదా. 5000 సంవత్సరాల తర్వాత కలుస్తాం. ఇందులో ఎంత వారసత్వం తీసుకోవాలనుకుంటారో అంత తీసుకోవచ్చు. లేకుంటే చాలా చాలా పశ్చాత్తాపపడతారు, ఏడుస్తారు. అంతా సాక్షాత్కారం అవుతుంది. పాఠశాలలో పిల్లలు బదిలీ అయినప్పుడు చివర్లో కూర్చునే వారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా బదిలీ అవుతారు. ఇక్కడ మీరు శరీరాన్ని వదిలి మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళి రాజ్కుమార్ల కళాశాలలో భాష నేర్చుకుంటారని మీకు తెలుసు. అక్కడ భాషను అందరూ చదవవలసి ఉంటుంది. చాలామందిలో పూర్తి జ్ఞానం లేనందున రెగ్యులర్గా కూడా చదవరు. 1-2 సార్లు మిస్ చేస్తే మిస్ చేయటం అలవాటైపోతుంది. మాయా శిష్యుల సాంగత్యం ఉంటుంది. శివబాబా శిష్యులు కొంతమందే ఉన్నారు. మిగిలిన వారంతా మాయకు వశులై ఉన్నారు. మీరు శివబాబా శిష్యులుగా అవ్వటం చూసి మాయ సహించలేదు. కనుక చాలా సంభాలన చేసుకోవాలి. చీచీ మురికి మనుషుల నుండి సంభాలన చేసుకోవాలి. హంసలు, కొంగలు ఉన్నాయి కదా. బాబా రాత్రి కూడా శిక్షణనిచ్చారు. రోజంతా ఎవరో ఒకరిని నిందించటం, పరిచింతన చేయటం, వీటిని దైవీ గుణాలని అనరు. దేవతలు ఇలాంటి పని చేయరు. తండ్రిని, ఆస్తిని స్మృతి చేయండని తండ్రి చెప్పినా నిందిస్తూ ఉంటారు. జన్మ జన్మలుగా నిందిస్తూ వచ్చారు. ఆంతరికంగా సంశయం ఉండనే ఉంటుంది. ఇది కూడా ఆంతరికంలోని యుద్ధం. అనవసరంగా స్వయాన్ని కూనీ చేసుకుంటారు. చాలామందిని నష్టపరుస్తారు. ఫలానా వారు ఇలా ఉన్నారని అంటూ ఉంటారు. ఇందులో మీదేం పోతుంది? అందరి సహాయకులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు శ్రీమతంను అనుసరించాలి. మనుషులు మతం చాలా మురికిగా చేస్తుంది. ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు. గ్లాని చేసేది మాయాభూతం. ఇది పతిత ప్రపంచం. మనమిప్పుడు పతితుల నుండి పావనంగా అవుతున్నామని
మాలో ఈ చెడు గుణాలు ఉన్నాయని మీకు తెలుసు. ఈ రోజు నుండి ఇలాంటి పనులు ఎప్పుడూ చేయమని మీ చెవిని మీరే పట్టుకోవాలని అర్థం చేయించబడుతుంది. ఏదైనా చూసినట్లయితే బాబాకు రిపోర్ట్ చేయాలి. మీదేం పోతుంది? మీరు ఒకరినొకరు ఎందుకు నిందించుకుంటారు? తండ్రి అన్నీ వింటూ ఉంటారు కదా. తండ్రి కళ్ళను చెవులను అప్పుగా తీసుకున్నారు కదా. తండ్రి కూడా చూస్తారు, ఈ దాదా కూడా చూస్తారు. కొందరి నడవడికలు, వాతావరణం పూర్తి నియమ విరుద్ధంగా ఉన్నాయి. ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథులు అని అంటారు. వారికి తమ తండ్రి కూడా తెలియదు, స్మృతి కూడా చేయరు. బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతారు. కనుక తమ పదవినే పోగొట్టుకుంటారు. శ్రీమతంను అనుసరించకపోతే వారు అనాథులే. తల్లి తండ్రుల శ్రీమతంను అనుసరించరు. త్వమేవ మాతాస్య పిత, బంధు మొదలైన వారిగా కూడా అవుతారు. కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరే లేనట్లయితే తల్లి ఎక్కడి నుండి వస్తుంది? అంత మాత్రం కూడా బుద్ధి లేదు. మాయ బుద్ధిని ఒక్కసారిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించుకుంటే శిక్ష పడుతుంది. కొద్దిగా కూడా సద్గతి జరగదు. తండ్రి చూసినట్లయితే వీరికి ఎలాంటి దుర్గతి పడుతుందో అని అంటారు కదా. వీరు సువాసన లేని విషపుష్పాలు, జిల్లేడు పువ్వు లాంటివారు. వారిని ఎవ్వరూ ఇష్టపడరు. కనుక బాగుపడాలి కదా. లేనట్లయితే పదవీ భ్రష్టులైపోతారు. జన్మ జన్మలకు నష్టం కలుగుతుంది. కానీ దేహీ అభిమానుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలరు. అర్పణం అవ్వటం పిన్నమిల్లేమీ కాదు. పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారమైతే అవ్వలేరు. వారికి బలి అవ్వటం అనగా అర్థం కూడా తెలియదు. హృదయం విదారణమవుతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైన వారెవ్వరూ కూడా ఉండరు. బాబా మీరే మా సర్వస్వం అని కూడా అంటారు. కేవలం నోటి ద్వారా అంటారు, కానీ అది సత్యం కాదు. తండ్రితో కూడా అసత్యం చెప్తారు. బలిహారమైనట్లయితే తమ మమకారాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు అంతిమ సమయం కారణంగా శ్రీమతంను అనుసరించాల్సి వస్తుంది. ఆస్తి మొదలైన వాటిపై కూడా మమకారాన్ని దూరం చేసుకోవాలి. ఇలాంటి బంధనముక్తులు చాలామంది ఉన్నారు. శివబాబాను తమవారిగా చేసుకున్నారు. దత్తు చేసుకుంటారు కదా. వీరు మన తండ్రి, టీచర్, సద్గురు. వారి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వారిని మనవారిగా చేసుకుంటాం. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు ఆ వంశంలో తప్పకుండా వస్తారు. కానీ అందులో మళ్ళీ ఎన్ని పదవులున్నాయి? ఎంతోమంది దాసదాసీలు ఉంటారు. ఒకరిపై ఒకరు అధికారం చలాయిస్తారు. దాసీల్లో కూడా నెంబర్ వారుగా అవుతారు. రాయల్ ఇళ్లలోకి వెలుపల దాసీదాసీలు రారు కదా. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యారో వారవ్వాలి. కొద్దిగా కూడా వివేకం లేని పిల్లలు కూడా ఉంటారు. మమ్మాను స్మృతి చేయమని, నా రథాన్ని స్మృతి చేయమని బాబా చెప్పరు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. సర్వదేహ బంధనాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమించాలి అంటే ఒక్కరినే ప్రేమించండి. అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఆదేశానుసారం నడవండి. మోహాజీత్ రాజు కథ కూడా ఉంది కదా. పిల్లలు మొదట నెంబర్లో ఉన్నారు. పిల్లలైతే ఆస్తికి అధికారులుగా అవుతారు. పత్ని అయితే అర్ధభాగ్యస్వామి, పిల్లలైతే పూర్తి యజమానులుగా అవుతారు. కనుక బుద్ధి ఆ వైపుకు వెళ్తుంది. బాబాను పూర్తి యజమానిగా చేసుకున్నట్లయితే ఈ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే మాటే లేదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. భలే మీరు వింటున్నారు, మళ్ళీ రేపు అంతా మర్చిపోతారు. బుద్ధిలో ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. తండ్రిని స్మృతి చేయటం వలన మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇది చాలా సహజం. చెప్తూనే ఉండండి, లక్ష్యంను తెలియజేస్తూ ఉండండి. విశాల బుద్ధి గలవారైతే వెంటనే అర్థం చేసుకుంటారు. అంతిమంలో ఈ చిత్రాలు మొదలైనవే ఉపయోగపడతాయి. ఇందులో పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. లక్ష్మీనారాయణులకు, రాధాకృష్ణులకు పరస్పరంలో గల సంబంధం ఏదో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు తప్పకుండా మొదట రాకుమారునిగా ఉంటాడు. బికారి నుండి రాజ్కుమారుడు కదా. బికారి నుండి రాజు అని అనరు. రాకుమారుడైన తర్వాతనే
రాజుగా అవుతాడు. ఇది చాలా సహజమైనది. కానీ కొందరిని మాయ పట్టుకుంటుంది. ఎవరినైనా నిందించటం, గ్లాని చేయటం ఈ అలవాటు చాలామందిలో ఉంది. ఇక వేరే పనేమీ ఉండదు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయరు. ఇతరులను గ్లాని చేయటమే వారి పని. ఇది మాయా పాఠం. తండ్రి చెప్పే పాఠం చాలా స్పష్టమైనది. చివర్లో ఈ సన్యాసులు మొదలైన వారు కూడా జాగృతమవుతారు. జ్ఞానముంది అంటే అది బ్రహ్మకుమారీల వద్దనే ఉందని అంటారు. కుమారులు కుమారులైతే పవిత్రంగా ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానం. మనలో ఎలాంటి చెడు సంకల్పాలు కూడా రాకూడదు. చాలామందికి ఇప్పటికీ చెడు సంకల్పాలు వస్తూ ఉంటాయి. దీనికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకవేళ మీ నడవడికలో మళ్ళీ చెడు చూసినట్లయితే ఇక్కడ ఉండలేరు. కొద్దిగా శిక్షకు కూడా ఇవ్వవలసి వస్తుంది. మీరు యోగ్యులు కాదు. తండ్రిని మోసం చేస్తారు. మీరు తండ్రిని స్మృతి చేయలేరు. స్థితి పూర్తిగా పాడైపోతుంది. స్థితి పాడైపోవటమే శిక్ష. శ్రీమతానుసారం నడవనందువలన మీ పదవి భ్రష్టం చేసుకుంటారు. తండ్రి ఆదేశానుసారం నడవనందువలన ఇంకా భూతాలు ప్రవేశిస్తాయి. చాలా కఠినమైన పెద్ద శిక్షలు ఇప్పుడే ప్రారంభం అవ్వరాదని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా. ఎక్కువ దుఃఖం, బాధ కలగరాదు. చాలామంది పడిపోతారు. శిక్షలను అనుభవిస్తారు. తండ్రి అంతా సంకేతాలలో అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామంది తమ భాగ్యరేఖనే పాడు చేసుకుంటూ ఉంటారు. కనుక తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు, ఇది తప్పులు చేసే సమయం కాదు. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతిమ సమయం వచ్చేందుకు ఎక్కువ సమయం లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎలాంటి నియమ విరుద్ధమైన, శ్రీమతానికి విరుద్ధమైన నడవడికలు ఉండరాదు. మిమ్మల్ని మీరే పరివర్తన చేసుకోవాలి. చీచీ మలిన మనుషుల నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. సెకండ్ పాయింట్, బంధనముక్తులుగా ఉంటే పూర్తిగా బలిహారం అవ్వాలి. మీ మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరిని నిందించరాదు, పరిచింతన చేయరాదు. మలినమైన చెడు ఆలోచన నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి. వరదానము, సమర్థ స్థితి అనే స్విచ్ ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫరిస్తా భవ. ఎలాగైతే స్థూల లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయటం ద్వారా అంధకారం సమాప్తమైపోతుందో అలా సమర్థ స్థితి అనేది స్విచ్ వంటిది. ఈ స్విచ్ను ఆన్ చేస్తే వ్యర్థమనే అంధకారం సమాప్తమైపోతుంది. ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసే శ్రమ నుండి విడుదలవుతారు. ఎప్పుడైతే స్థితి సమర్థంగా ఉంటుందో అప్పుడు మహాదానిగా, వరదానిగా అయిపోతారు. ఎందుకంటే దాత అంటేనే సమర్థులు అని అర్థం. సమర్థమైన వారే ఇవ్వగలరు. ఎక్కడ సమర్థత ఉందో అక్కడ వ్యర్థం సమాప్తమైపోతుంది. కనుక ఇదే అవ్యక్త ఫరిస్తాల శ్రేష్ఠ కార్యం. స్లోగన్, సత్యత యొక్క ఆధారంతో సర్వ ఆత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యశాలి ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.